హాయ్. హలో. చాలామంది నేను కంటిన్యూయస్‌గా నాకు చాలా కాల్స్ వచ్చాయండి. చాలామంది నాతో ఫోన్ చేసి మాట్లాడారు. అది చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అనే డిఫరెన్షియేషన్ లేకోకుండా పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు అందరూ కూడా అండి చాలామంది నాకు కాల్స్ చేశారు. ఏమనో తెలుసా? మేడం లవ్ బ్రేకప్స్ అని. నాకు నవ్వొచ్చిందండి. అసలు ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఇది ఎక్కడో చోట దొర్లుతూ ఉంటుంది. అందరి జీవితంలో అని కాదులెండి. కొంతమంది జీవితంలో దొర్లుతుంది. కొంతమంది జీవితంలో ఫిక్స్‌డ్‌గా ఒకరిని లవ్ చేస్తారు. ఒకరినే పెళ్లి చేసుకుంటారు. లేకపోతే తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ లైఫ్‌ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు కదండీ! నౌ ఏ డేస్ మల్టిపుల్ రిలేషన్‌షిప్స్ ఎక్కువైపోయాయి కదండీ! అందుకే బ్రేకప్స్ కూడా ఎక్కువవుతున్నాయి. అదొక పాటుంటుందండి. ఏదో ఒక పాట చాలా బావుంటుంది. అసలు అది నిజమో కాదో తెలీదు. పోతే ఇంకోటొస్తది అని పాటొకటుంటుందండి. అలా ఇది పోతే ఇంకోటొస్తుందనే మైండ్ సెట్ ఎప్పుడైతే ఉంటుందో, ఆ మైండ్ సెట్ తోటి లవ్ చేసినప్పుడే బ్రేకప్స్ ఒస్తాయి. నిజంగా చెప్పనా అండి? ఈ సృష్టిలో 2 టైప్స్ ఆఫ్ లవ్స్ ఉంటాయండి. ఒకటి కండిషనల్ లవ్, ఇంకోటి అన్‌కండిషనల్ లవ్. కండిషనల్ లవ్ ఎప్పుడు ఏదో ఒకటి ఆశిస్తుంది. ఏదో ఒకటి ఆశిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భార్య ఉందనుకోండి, నాకీ చీర కావాలి, ఆ నగ కావాలి, పక్కింటి ఆమెకదుంది, ఎదురింటి ఆమెకిదుంది, ఈ కారు కావాలి, ఆ బంగ్లా కావాలని కండిషన్ పెడుతుంది. నాకు ఏదైనా తీసికపోతే నీకిప్పుడు నాకు ప్రేమ లేదు, పెళ్ళికి కొత్తలో నీకు చాలా ప్రేముండేది, అది కొనిచ్చేవాడు, ఇది కొనిచ్చేవాడని అంటుంది. అదే మొగుడైతే నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, నీకు ఇప్పుడు నేనంటే నెగ్లెక్ట్ అయిపోయానని భర్త అంటారు. అదే లవర్స్ అయితే అండి ఏమంటారు? నువ్వు ఫస్ట్ లవ్ చేసినప్పుడు నాకు ఆ గిఫ్ట్ ఇచ్చేవాడివి, ఈ గిఫ్ట్ ఇచ్చేవాడివి. ఇప్పుడేమి ఇవ్వట్లేదు. నా కోసం టైమే స్పెండ్ చేయట్లేదు. ఇప్పుడు నేనిష్టం లేదు. నాకు నచ్చట్లేదు. అని బ్రేకప్ ఇచ్చేస్తారు. అవునా కదండీ! ఇవన్నీ నిజమైన ప్రేమలేనా అండి? నిజమైన ప్రేమలేనా? నిజమైన ప్రేమ అంటే మన తల్లిదండ్రుల ప్రేమనే చెప్పొచ్చండి. ఎందుకంటే వాళ్ళది అన్‌కండిషనబుల్ లవ్ అండి. ఎప్పుడు కండిషన్ పెట్టదు. తిన్నా, తినకపోయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తల్లిదండ్రులున్నారనుకోండి, అమ్మ నాన్నతో ఎందుకు గొడవ పడుతుందండి? ఇంట్లో ఏవైనా సరుకులు తీసుకురాకపోతే తొందరగా వంట వండలేనని నాన్నతో దెబ్బలాడుతుంది. అవునా కాదా? అదే అమ్మ నాన్నతో ఎందుకు దెబ్బలాడుతుందండి? చెప్పిన పని ఏదైనా చేయకపోయినా, ఉప్పులో కారం తక్కువైనా అమ్మ మీద నాన్న కేకలేస్తాడు. మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటైపోతారు గదా! కాసేపు తర్వాత. అవునా కాదండి? నౌ ఏ డేస్ లవర్స్ అలా అవుతున్నారండి? నాకిలా అన్నాడు, నాకలా అన్నాడు, నాకిదంది, నాకదంది. ఇగో ఫీలింగ్ అండి. ఎప్పుడూ ఇగో ఫీలింగ్ తోటే ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. కండిషన్ లవ్, అన్‌కండిషనల్ లవ్వు 2 ప్రమాదకరమండి. ఎందుకో తెలుసా? అన్‌కండిషనబుల్ లవ్ ఇచ్చినా కూడా వాళ్ళకి వాల్యూ తెలియట్లేదు. కండిషనల్ లవ్ ఇచ్చినా కూడా వాల్యూ తెలియట్లేదు. ఒక ప్రేమని నిలుపుకోవడమా, వదిలేయడమా అనేది మన చేతుల్లో ఉంటుందండి. ఎందుకో తెలుసా? 20 సంవత్సరాలు మనల్ని ప్రేమగా చూసుకున్న తల్లిదండ్రులు కదా! ఆ తల్లిదండ్రులని వదిలేసి మనతో పాటొస్తున్న ఒక అమ్మాయి గాని, ఒక అబ్బాయి గాని రేపు మనతోనే ఉంటారని గ్యారంటీ ఏమన్నా ఉందా? 2 సంవత్సరాల్లో విడిపోయి వెళ్ళిపోరనే గ్యారంటీ ఏమన్నా ఉందా? 20 సంవత్సరాలు ప్రేమించిన తల్లిదండ్రులు గొప్పవాళ్ళా? 2 సంవత్సరాలు ప్రేమించి పారిపోయి పెళ్లి చేసుకున్న వాళ్ళు కానీ, ఒప్పించి పెళ్లి చేసుకున్న వాళ్ళు గానీ, తల్లిదండ్రులని బాధపెట్టి ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు గానీ గొప్పవాళ్ళా? ఈరోజు అమ్మాయి గాని, అబ్బాయి గానియండి 20 ఏండ్లు ప్రేమించిన తల్లిదండ్రులను వదిలేసి మన దగ్గరకొస్తున్నారంటే, రేపొద్దున మన దగ్గర ఇబ్బందొస్తే ఇంకొకరి దగ్గరికి వెళ్ళదని గ్యారంటీ లేనప్పుడు, అలాంటి ప్రేమ కోసం మనం ప్రాకులాడి, మనం బ్రేకప్పులు చెప్పుకొని, మనం ఎమోషన్ అయ్యి, డిప్రెషన్ అయ్యి, సూసైడ్‌లు చేసుకొని, లేనిపోని బ్లేడ్‌లతో కోసుకొని, ఇవన్నీ అవసరమా అండి? మన తల్లిదండ్రులకు మనం ఎంత టెన్షన్ పెడుతున్నాము. అవునా? కాదా? ప్రేమించాలి. ఎప్పుడు? మనకొక గోల్, ఒక యాంబిషన్ సెట్ అయ్యాక. మనం ఒక లైఫ్‌లో సెటిల్ అయ్యాక. ఫస్ట్ ఉన్న టైమ్ అంతా వీటి కోసమే కేటాయిస్తే, మనము మన గోల్‌ని ఎప్పుడు అచీవ్ అవుతాము? ప్రతి ఒక్కరు నిత్య విద్యార్థి అండి. పెద్దవాళ్ళని కాదు, చిన్నవాళ్ళని కాదు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా బిజీ లైఫ్‌లో ఉండాలి. బిజీ లైఫ్‌లో ఉన్నాము అనుకోండి, మనం ఖచ్చితంగా మన మైండ్ వాటి వైపు ఫోకస్ చెయ్యదు. లవ్ అనేది కంపల్సరీ ఉంటుందండి. భార్యాభర్తల ప్రేముంటుంది, బిడ్డ, తల్లి ప్రేముంటుంది, తండ్రి కొడుకుల ప్రేముంటుంది, సొసైటీలో లవ్వరు, అమ్మాయి మీద అబ్బాయికి ప్రేముంటుంది, అబ్బాయి మీద అమ్మాయికి ప్రేముంటుంది. లవ్ ఉండడం సహజమే అండి. కానీ దాన్ని నిలబెట్టుకునే కెపాసిటీ మన దగ్గర ఉందా? లేదా? ఎందుకంటే ఫస్ట్ యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారండి వాళ్ళు. యాటిట్యూడ్ ఎలా ఉంటుంది వాళ్ళ యాటిట్యూడ్ అంటే
ఎక్స్‌పెక్టేషన్స్ అన్ని ఎక్స్‌పెక్టేషన్సే. ఫస్ట్ లవ్ చేసినప్పుడు నువ్వే ప్రపంచము, నువ్వే ప్రాణము, నువ్వు లేకపోతే బతకలేవు, బతకలేను ఎన్నెన్నో మాట్లాడుకుంటారండి. ఇంకొక అమ్మాయి అందమైంది కనిపించిందంటే గాలెక్కడ సోకుతుంది, లేకపోతే ఇంకొక అబ్బాయి అందమైన వాడు కనిపించాడంటే గాలెక్కడ సోకుతుంది, లేకపోతే అతని దగ్గర డబ్బులెక్కువున్నాయనుకోండి అతని దగ్గర గాలి సోకుతుంది, లేకపోతే ఈ అమ్మాయి దగ్గర డబ్బుంది అంటే అక్కడ గాలి సోకుతుందండి. అవునా కాదా? అలా ఉండకూడదండి. ఒక్కసారి మనల్ని ఎవరైనా ఇష్టపడ్డారు అంటే, మన ప్రాణం పోయినా కూడా వాళ్ళని వదలకూడదు. ఒక్కసారి చెయ్యి పట్టామంటే, ఆ చెయ్యిని వదులుకోకుండా ఉంటాము అనే మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, అప్పుడు తల్లిదండ్రులతో పోరాడొచ్చు, తల్లిదండ్రులతో ఆర్గ్యూ చేయొచ్చు, తల్లిదండ్రులని ఒప్పించొచ్చు, తల్లిదండ్రులు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. మనకొక గోలు ఏమీ లేకోకుండా, ఆ అమ్మాయిని ప్రేమించాను, ఈ అబ్బాయిని ప్రేమించానంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు కదండీ! అవునా కాదా? వాళ్ళకు కూడా లేనిపోని టెన్షన్స్ పెట్టిన వాళ్ళమవుతాం. మనకింత అపురూపంగా పెంచి, పెద్ద చేసి, మూతి, ముడ్డి అన్నీ కడిగిన తల్లిదండ్రులకి మనం ఇది ఇవ్వకూడదండి. ఇంకోటి లవ్‌లో ఏముంటుందంటే ఎప్పుడు జెలసీ అండి. ఎప్పుడు జెలసీగా ఫీల్ అవుతుంటారు. ఎలా అంటే తెలుసా? "అరేయ్! వానికి ఇంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు." అవునా? నాకు ఇంకోరు ఎక్కువ ఉన్నారులే అనుకుంటారు. అంటే అదేమన్నా కాంపిటీషనా అండి? ఇంతమంది లవర్స్ ఉండాలి, ఇంతమంది బాయ్ ఫ్రెండ్, ఇంతమంది గర్ల్ ఫ్రెండ్ ఉండాలనేదేమన్నా కాంపిటీషనా? ఆ ఇగో ఫీలింగ్‌కి వెళ్లి మీ కెరియర్ ఎంత పాడు చేసుకుంటున్నారు, మీ లైఫ్ ఎంత పాడు చేసుకుంటున్నారనేది మీకసలు తెలియట్లేదా? ఇంకొక లవ్ అండి. ఏంటంటే ఫిజికల్ అట్రాక్షన్, ఆకర్షించుకోవడం. అంటే ఆ అందానికి ఆకర్షితులవ్వడమో, లేకపోతే వాళ్ళ శరీర సుఖాల కోసం ఆకర్షితులవ్వడమో జరుగుతుంది. ఇది మోస్ట్ డేంజరస్ అండి. ఇది చాలా చాలా డేంజరస్. అన్నింటికంటే మోస్ట్ డేంజరస్ ఏదైనా ఉంటే ఈ ఫిజికల్ అట్రాక్షన్ అనేది చాలా డేంజర్ అండి. అది ఉండకూడదు. ఎందుకో తెలుసా? ఏ ఏ ఇప్పుడు ఒక చెట్టుని నాటుతామండి మనం. అది చెట్టు చిన్నగా మొక్కయి మానవుతుంది. ఒకేసారి మానైపోదు కదా! ఒకేసారి కాయలొచ్చేవి కదా! ఒకేసారి పండ్లు రావు కదా! అవునా కాదా? ఏదైనా గాని మనం ఎదగాలంటే స్టెప్ బై స్టెప్ ఎదుగుకుంటూ వెళ్ళాలే కానీ, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి గానీ, చదువుకునే టైంలో లవ్వులు చుట్టూ తిరిగామనుకోండి, ఇది ఇక్కడ చదువు సంకనాకిపోతుంది. అదే చదువుకోకుండా మనం లవ్వుల వెంట తిరిగామనుకోండి, లవ్వే మిగులుతుంది. ఆ లవ్ ఉంటుందో, ఊడుతుందో ఎవ్వడికి తెలీదు. ఇక్కడ మనం చదివి ఒక గోల్‌ని, ఒక అచీవ్‌మెంట్‌ని, ఒక యాంబిషన్‌ని అంటూ మనం క్రియేట్ చేసుకుంటే, మనల్ని ఎవరైతే రిజెక్ట్ చేశారో వాళ్ళే పరిగెత్తుకుంటూ మన కాళ్ళ దగ్గరకొస్తారు. సలాం జేస్తారు, గులాం అవుతారు కూడా. అవునా కాదా అండి? నిజం చెప్పండి. కెరియర్‌ని మనం పాడు చేసుకుంటున్నాం. మనం పాడు చేసుకుంటున్నాం. మన కెరియర్ ఎవ్వరు పాడు చేయట్లేదు. మనం పాడు ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనే డిసిషన్ మనం తీసుకోవాలి. ఇలా మీకు డిసిషన్ తీసుకోవడం కష్టం అనిపిస్తే, మాలాంటి కోచ్‌లని అప్రోచ్ అవ్వండి. మీకు ఎలా డిసిషన్ తీసుకోవాలి, ఎలా మోటివేషన్ చెయ్యాలి, మీరు ఏ గోల్ నుంచి, ఏ యాంబిషన్ నుంచి ఏ యాంబిషన్‌లోకి రావాలి, అట్ ప్రెజెంట్ ఏవున్నాయి, జాబ్ సోర్స్ ఏమున్నాయి, బిజినెస్ సోర్స్ ఏమున్నాయి, ఇంకోటేముంది అనేది చూద్దాం. మీకిలాంటి లవర్స్ ఎవరైనా ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్న లవర్స్ ఎవరైనా ఉంటే ఈ రోజే బ్రేకప్ చేసేసి హ్యాపీగా మీ గోల్ కోసము, మీ యాంబిషన్ కోసము మీరొక గోల్ పెట్టుకోండి. ఈ సంవత్సరం జాన్వరి ఈరోజు 21 అయితే నెక్స్ట్ వచ్చే జాన్వరి 21 కల్లా నా గోల్ నేను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుండాలి. నా గోల్‌లో నేనుండాలి అని ఒక్క సంవత్సరం ఒక పీరియడ్ తీసుకోండి. మీరు ముందుకెళ్లారో నేను చూస్తానండి. నేను ఛాలెంజ్‌గా చెప్తున్నాను. ఒక సంవత్సర కాలం అనేది చాలా పెద్ద టైం అండి. ఆ టైంలో మీరు ఒక గోల్ తీసుకొని, ఒక జాబ్ కొట్టాలనుకుంటే జాబ్ కొట్టండి. ఒక బిజినెస్ చేయాలంటే బిజినెస్ చేయండి. ఒక ఉన్నతమైన పొజిషన్‌కెళ్ళాలంటే ఉన్నతమైన పొజిషన్‌కి వెళ్లి అక్కడ నిలబడి అక్కడి నుంచి తొంగి చూడండి. కింద ప్రపంచం ఎంత అందంగా కనిపిస్తుందో మీకే తెలుస్తుంది. రంగు రంగులుగా కనిపిస్తుందండి ఆ రోజు ప్రపంచం. ఈరోజు మీరు తొంగి చూడటానికి ప్రయత్నం చేశారనుకోండి, మీకు కింద ఏమీ కనిపించవు. ఎందుకంటే మన దగ్గర స్టెప్స్ లేవు కదా! స్టెప్స్ ఉన్నాయనుకో, ఆ స్టెప్స్ పైన వెళ్లి ఇప్పుడు మిద్ది పైన వెళ్లి మనము సరౌండింగ్స్ చూస్తే ఎంత అందంగా కనిపిస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో నుంచి చూస్తే మనల్ని మనమే కనిపిస్తాం. లేకపోతే మన ముందిల్లు, ఎనకిల్లే కనిపిస్తుంది. అవునా కాదా? మన గోల్ కూడా అంతే. మనం వెళ్ళాలన్న స్టెప్ దాకా వెళ్ళి, అక్కడి నుంచి చూస్తే ప్రపంచము చాలా కలర్‌ఫుల్‌గా అనిపిస్తుందండి. చిన్న చిన్న వాటికే చనిపోవడము, చిన్న చిన్న వాటికే తల్లిదండ్రులతో గొడవ పడడం, చిన్న చిన్న వాటికే బ్రేకప్స్ చెప్పుకోవడం, చిన్న చిన్న వాటికే దూరం అవ్వడం ఎవరిది ఏది శాశ్వతం కాదండి. ఉన్నన్ని రోజులు సంతోషకంగా, సుఖంగా నలుగురికి సహాయం చేస్తూ నలుగురిలో మనం బతికితే ఆ రోజే అండి మనమంటే ఏంటో సమాజానికి తెలుస్తుంది. సమాజానికి తెలిసినా తెలియకపోయినా మనకి మనమేంటో తెలియాలి. అవునా కాదా? ఇలాంటి మోటివేషన్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేయండి. తప్పకుండా మా విలువైనటువంటి
సలహాలు, సూచనలు మీకు తప్పకుండా అందిస్తాను.